నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. సంజీవయ్య ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి ముప్పికి గురైన పొలాల రైతుల సీఎం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేస్తాం. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులదిన్న సంజీవయ్య ప్రాజెక్టును ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి జీడీపీ ప్రాజెక్టు అధికారులతో కలిసి పరిశీలించి ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ సామర్థ్యం, ప్రాజెక్టు చుట్టూ కట్ట యొక్క నాణ్యత, ప్రాజెక్టు గేట్ల నాణ్యత, ప్రాజెక్టు మెయింటెనెన్స్ నిర్వహణ కొరకు కావాల్సిన నిధులు, ప్రాజెక్టుకు రావాల్సిన నీటి వాటా తదితర వాటి గురించి సంబంధిత ప్రాజెక్టు అధికారులతో అడిగి తెలుసుకుని ప్రాజెక్టు పరిధిలో గల ఆయా గ్రామ ప్రజలకు త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం మీడియా ముఖంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో 3.5 టీఎంసీ నిల్వ గల ప్రాజెక్టును పెరుగుతున్న జనాభా ప్రతిపాదికన 1 టీఎంసీ నీటిని నిల్వ ఉంచడానికి, అంటే మొత్తం 4.5 నీటి నిల్వ చేయడానికి కోట్ల రూపాయలతో 1 మీటర్ హై లెవెల్ పెంచడంతో ప్రాజెక్టు చుట్టూ ఉన్న గ్రామాల పొలాలు ముప్పు ప్రాంతానికి గురైతున్నాయని, రైతులు గవర్నమెంట్ వెలివేషన్ కన్నా 5 రెట్లు పెంచి ఇవ్వాలని రైతులు కోరితే వాళ్ళు మాత్రం రివేజ్ ఎస్టిమేషన్ 100 కోట్లకు పెంచుకున్నారని, రైతులకు ఇవ్వవలసిన ముందుకు రాలేదని, కాబట్టి ఈ సమస్యపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి మా ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు, రైతులు కూడా ముఖ్యమని, ప్రాజెక్టు కింద ఎంత పొలం పోయిందో వాటిన్నిటిపై చర్చించి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నజీర్ సాబ్, మాజీ సర్పంచ్ రహంతుల్లా, గోనెగండ్ల సర్పంచ్ భర్త అడ్వకేట్ చంద్రశేఖర్, డాక్టర్ తిరుపతయ్య, గాజులదిన్నె హనుమంతు, వెంకటేశ్వర్లు, బేతాల బడేసాబ్, టౌన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు, వేముగోడు సత్యనారాయణ స్వామి, రంగస్వామి నాయుడు, రమేష్ నాయుడు, రాంపురం రఫీ, టీఎన్ఎస్ఎఫ్ నాగరాజు, వీరంపల్లి సంజీవయ్యాచారి, మాజీ సర్పంచ్ గోనెగండ్ల వార్డు మెంబర్ యువ నాయకుడు వలి, గౌండ రహంతుల్లా, గంజహల్లి నాయకులు బుర్రకంట వెంకటేష్, దేవేంద్ర, నీలకంఠ, తలారి, శ్రీను, అశోక్, మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ జై. అంటే అదే ఒక గేట్ లో నుంచి 14,000 పంపించారు సార్. మొత్తం 6 గేట్లు మీ డ్యూటీస్ మీకేం తెలుసు, ఏం కాంట్రాక్ట్ అనేది కాకుండా ఎప్పటి నుంచి జరుగుతుంది ఏం సంగతి కనీసం ప్రొటెక్షన్ ఇప్పుడు ఏమన్నా జరిగితే, సపోజ్ ఇక్కడ చూస్తే సుమారు ఎన్ని పనులు ప్రాజెక్టు మా పశ్చిమ ప్రాంతంలో ఉండేదా మా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్ 4.5 టీఎంసీ ఉన్నటువంటి కెపాసిటీ, క్యాచ్మెంట్ ద్వారా ఉండేటువంటి ఈ నీళ్లు అంటే దాదాపుకు వర్షం పడినప్పుడు స్టోర్ చేసుకునేటువంటి, న్యాచురల్గా స్టోర్ అయ్యేటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు తద్వారా మీరు చూస్తే 4.5 టీఎంసీ కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్ నుంచి 24,000 చిల్లర ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు, దాదాపు 23 గ్రామాలకు ఈరోజు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. అంతేకాకుండా తాగునీటి అవసరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళని దాదాపు కృష్ణగిరి కావచ్చు, డోను కావచ్చు, ఇతరత్ర ప్రాంతాలకు ఈరోజు దాదాపుగా కొన్ని 50, 30, 23 గ్రామాలకు తాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్టు. ఈరోజు ముఖ్యంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారం ఉన్న రోజున ఎంత హాస్యాస్పదం అంటే, ఈ ప్రాజెక్టుని స్ట్రెంగ్తన్ చేస్తామని చెప్పి 1 మీటర్ హైట్ పెంచుతామని చెప్పి, ఎమ్మెగనూరుకు నీళ్లు ఇస్తామని చెప్పి ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెచ్చుకోవడం జరిగింది. 50 కోట్లు, 45 నుంచి 50 కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుతో మళ్ళీ కాదు మేము ఎమ్మెగనూరుకు నీళ్లు ఇస్తామని రివైజ్డ్ ప్రాజెక్టు 137 కోట్లకు తీసుకొని వచ్చి, ఈ 137 కోట్లతో ఈ ప్రాజెక్టు దాదాపు 40 నుంచి 45 కోట్ల పని పూర్తి చేసి, ఇక్కడ కనీసం ఈరోజు 500 క్యూసెక్లు 1000 క్యూసెక్లు పొరపాటుకు వర్షం పడి ఇక్కడ నీళ్లు వస్తే గేట్లు ఎత్తడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును తెచ్చిపెట్టిన ఘనత సిగ్గుమాలినటువంటి వైసీపీ ప్రభుత్వానికి. ఈరోజు ఇక్కడ ఉన్న అధికారులను కూడా నేను ఇప్పుడే మాట్లాడుతున్నా, ఎవరైతే ఇక్కడ శాంక్షన్ చేయించుకొని చేయాల్సినటువంటి పనులు చేయకుండా, ఇక్కడ చూస్తే పూర్తిగా అవినీతిమయం, పూర్తిగా దీన్ని కమిషన్లతోటి కక్కుర్తిపడి మొత్తం పనులు మాత్రం చేయకుండా ఈరోజు గాజులదిన్నె ప్రాజెక్టు కింద ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ప్రమాద స్థితిలో పెట్టినటువంటి పరిస్థితిలో
ఇక్కడికి వచ్చి నేను చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంది, ఏం చేశారు 5 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాలు కేవలం అవినీతి కోసం ఈరోజు డబ్బులు దండుకోవడానికి తప్ప ఇంకా వేరే చేసినటువంటి పనులు ఏమీ లేదు. నేను రేపు అసెంబ్లీకి ప్రమాణ స్వీకారానికి పోతున్నా. ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తా, దీని మీద ఎవరైతే అధికారులు కానీ గతంలో చేసినటువంటి పనులన్నీ కూడా ఒక ఎంక్వైరీ చేయించి ఇక్కడ ఉన్నటువంటి తప్పుడు తడకలుగా చేసిన ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి దాని మీద అన్నీ కూడా చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోయి ఇప్పుడు తక్షణమే అధికారులు నేను ఆదేశించడం జరిగింది. తక్షణమే రేపు ఏదన్నా కానీ నీళ్లు వస్తే ఇమీడియట్గా కనీసం ఒక్క గేట్ అనే ఎత్తడానికి ప్రిపేర్ చేయమన్నా 2 రోజుల్లో తయారు చేస్తున్నారు. నా ముందున్న కర్తవ్యం ముందుగా ఏదైనా ప్రమాదం జరగక ముందే మనం ఊహించి రేపు నీళ్లు వస్తాయా రావా అనేది తర్వాత, కానీ పొరపాటున 500 క్యూసెక్ల నుంచి 1000 క్యూసెక్లు వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ ప్రమాదంలో ఉండే పరిస్థితి, ప్రాణాలతో చెలగాటమాడేటువంటి ఇటువంటి పనులు చేసిన ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు. కానీ ప్రజాపాలన ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడే మా మిత్రులు నిమ్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రులుగా కూడా వారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రేపు నేను వెంటనే వీరిరువురు దృష్టికి తీసుకెళ్లి దీని మీద ఏమి చర్యలు తీసుకోవాలా, తక్షణమే దీనికి ఉన్నటువంటి టోటల్ మళ్ళీ రివైవ్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే అధికారులు కూడా దీంట్లో లోపాభూయిష్టంగా చేసినటువంటి వారందరినీ కూడా దానికి బాధ్యులను చేస్తూ దీని మీద తక్షణం చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ నేను మళ్ళీ చెబుతున్నా, 2-3 రోజుల్లో ఆ గేటుని ఆపరేషన్కి తీసుకొస్తామని చెప్పారు. దాన్ని తీసుకురామని చెప్తున్నా ముందుగానే. ఎందుకంటే పొరపాటుగా వర్షం చుక్క పెరిగినా, ఇంతకు మించిన నీళ్లు వచ్చినా, పొరపాటుకి ఈ డ్యామ్ నుంచి దొరలేటువంటి ప్రతి ఒక్క నీటి బొట్టు మన పొలాలకు మనకు జీవితాలని కాపాడేటువంటి ఈ నీళ్లు పొరపాటు కూడా మన గొంతులు నిలివేటటువంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి 2-3 రోజుల్లో తక్షణమే చేస్తామని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నాకు నవ్వు వస్తూ ఉంది. ఎమ్మిగనూరు పేరు మీద నీళ్లు ఇస్తామని తాగడానికి ఈరోజు ఇన్ని 100 కోట్ల డ్రామాలు ఆడి దీన్ని మొత్తం నాశనం చేశారే. ఒక్క చుక్క 5 ఏళ్లలో నీళ్ళు ఇచ్చారా మీరు? ఎమ్మిగనూరుకు నీళ్ళు ఇచ్చారా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గతంలో హంద్రీ నుంచి నేను తెచ్చినటువంటి చంద్రబాబు గారి ఆశీర్వాదంతో ఆ రోజు 3.5 టీఎంసీ అలొకేషన్ సపరేట్గా తీసుకొచ్చాం హంద్రీ నుంచి. అది ఎందుకు తెచ్చామంటే ఇట్లా పనికిమాలిన పనులు చేయకుండా ఆ నీళ్ళని గాజుల దిన్నెలో ఉన్నటువంటి ప్రాజెక్టులో ఉన్న నీళ్ళని రైతులందరూ వాడుకున్న తర్వాత తాగునీటి అవసరాల కోసం ఎమ్మిగనూరు టౌన్కు కానీ, బండగట్టు స్కీముకు కానీ, డోనుకు కానీ, ఇతరత్ర కృష్ణగిరికి కానీ ఆ నీళ్ళని తరలించుకుపోతున్నారని చెబితే ఆ రోజు నా మీద విష ప్రచారం చేశారు. ఏదో జయనాగేశ్వరుడు వచ్చి గాజుల దిన్నె దగ్గర ఉన్న నీళ్ళని తీసుకెళ్లి పొలాలకు రాకుండా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసి ఈరోజు మళ్ళీ మా ఎమ్మిగనూరు పేరు పెట్టి నవ్వు వస్తుంది నాకు. ఆ జీవోని తీసి చూస్తే రివైజ్డ్ ఎస్టిమేట్ చేసుకుంటూ లేనిపోయినటువంటి అవసరాల కోసం డబ్బులు ఎస్టిమేషన్లు పెంచి ఈరోజు ఈ స్థితికి తెచ్చారు. తక్షణమే చర్యలు తీసుకొని దీని మీద 2-3 రోజుల్లో ఒక గేటు సిద్ధం చేయమని చెప్పాం. అదే రకం నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద ఏ ఎంక్వైరీ చేయాలా, ఏ రకంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి మళ్ళీ గాజుల దిన్న ప్రాజెక్టుకి పూర్వవైభవాన్ని తీసుకొస్తాం. ఇక్కడ నేను చెప్తున్న ఆర్డీఎస్ రైట్ కెనాల్ గాజుల దిన్న ప్రాజెక్టుకు అనుసంధానం చేసి మా ప్రాంత జీవనాడి గత ప్రభుత్వంలో ఏదైతే ఆర్డీఎస్ రైట్ కెనాల్ 2000 కోట్లతో ఈరోజు రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టును శాంక్షన్ చేస్తే 5 సంవత్సరాలు పడుకోబెట్టారు. ఇట్లా అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినట్టు రేపు మన గాజుల దిన్న ప్రాజెక్టు కూడా ఈరోజు కొట్టుకుపోయే పరిస్థితి తెచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి. కేవలం ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ఈ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ టీం ఏదైతే ఉందో మొత్తం అధికారులందరూ దీంట్లో బాధ్యులు. దీనికి సంబంధించి ఏమాత్రం పొరపాటు జరిగినా కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి మళ్ళీ అతి త్వరలో గాజులు దిన్న ప్రాజెక్టు పూర్వవైభవాన్ని తీసుకొస్తాం.